మనం చూసాం మొన్న రీసెంట్ టైమ్స్ లో శాఖకు సంబంధం లేనటువంటి మంత్రులు ఫోర్స్డ్ గా అవగాహన లేకుండా సంబంధం లేకుండా కనీసం ఈ మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి ఎక్కడున్నాయని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా అపహాస్యంగా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏమనాలి? ఇది ఏ హయాంలో వచ్చింది? ఎవరి హయాంలో వచ్చింది? మెడికల్ కాలేజ్ వర్క్స్ అని ఇమీడియట్ గా స్టాప్ చేయమని ఎవరిచ్చారు ఈ ఆర్డర్? మీరు కాదా? ఈ తప్పు మీది కాదా? మనం చూసాము జనరల్ గా గ్రాఫిక్స్ అంటే లేనిది ఉన్నట్టు చూపించడం గ్రాఫిక్స్ అంటే. మరి మొన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఉన్నది లేనట్టుగా చూపిస్తా ఉన్నారు గ్రాఫిక్స్. కూటమి ప్రభుత్వం వాళ్ళకే సాధ్యం ఇది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కానీ జగనన్న చేసినటువంటి మంచి జనాల్లోకి వెళ్ళొద్దు కాబట్టి మిస్లీడ్ చేయడం, మ్యానిపులేషన్. ఇంకా అలాగే ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు స్విమ్మింగ్ పూల్ అంట. పెనుగొండ మీకు స్టేటస్ చూపించాను నేను. ఈ లెటరు మీ 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 ప్రభుత్వమే గవర్నమెంట్ డైరెక్షన్ లోనే ఈ లెటర్ మీరు పెట్టి అఫీషియల్ గా పెట్టి ఎవరిని బ్లేమ్ చేస్తారండి? ఈ నెపం ఎవరి మీద వేస్తారు? ఇప్పుడు పెట్టండి ఏం పెడతారో. మీరు ఈ లెటర్ పెట్టి ఇప్పుడు మీరు ఈ లెటర్ మీరే రాసి మీరే పనులన్నీ ఆపిచ్చి మా మీద నెప్పమేసేయడానికి ప్రయత్నించారు కదా. మరి ఇప్పుడు ఏం గ్రాఫిక్స్ చూపిస్తారో, ఇప్పుడు ఏం మాట్లాడతారో ప్రజల్లోకి వస్తే, ఆయా ప్రాంతాలకు వస్తే దీని గురించి మనము గ్రాఫిక్సో లేకపోతే ఇంకోటో కాదండి. ఇదన్నీ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఏ జిల్లాలో ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మెడికల్ కాలేజ్ అనేది మనము నిర్మించాలనేటువంటి ఉద్దేశము, అక్కడ లేజేసినటువంటి ఫౌండేషన్స్, డెవలప్మెంట్స్, కమెన్స్మెంట్స్, కన్స్ట్రక్షన్స్, సివిల్ వర్క్స్, స్టార్ట్ అయినటువంటి కాలేజెస్ అన్ని కూడా కళ్ళకు కొట్టొచ్చినట్టుగా అక్కడ ప్రజలను అడిగితే చెప్తారు. దీనికి మళ్ళా ఇంకేదేదో మాట్లాడుతూ ఉంటారు.